అయితే కంపెనీ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో వీళ్ళ పే వీళ్ళకి ఎంత ఇవ్వాలి, వీళ్ళ వేతనాలు ఎలా ఉంటాయి అనేది ఫిక్స్డ్ లేదు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి ఏమని, అలాగే కంపెనీ మన డైలాగ్ ఆర్టిస్టులు వాటెవర్. ఈ కంపెనీ ఆర్టిస్ట్ అంటే వీళ్ళకి మా ఆఫీసులకు వచ్చి ఫోటోలు ఇచ్చి చాలామందికి ఫిక్స్డ్ రేట్స్ లేవు, ఫిక్స్డ్ అమౌంట్స్ లేవు. సో అది డిపెండ్స్, అది ఒక అండర్స్టాండింగ్. ఇది కూడా నేను రేపొద్దున మాట్లాడదు ప్రొడ్యూసర్స్ తోటి ఆర్టిస్టులకి అంటే ఎస్పెషల్లీ కంపెనీ ఆర్టిస్టులకి డైరెక్ట్గా ఎలా ఇవ్వగలుగుతాము, ఈ మధ్యలో ఉండే కోఆర్డినేటర్స్ తీసేసి అనేది నేను డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను. దీనికి నేను మిగతా వాళ్ళు కోఆపరేషన్ చేసుకుంటాను. ప్రతి విషయానికి ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి రావక్కర్లేదు, నాలంటే ఒకటి చాలు ఈ చిన్న విషయాన్ని చేయడానికి. ఇది పెద్ద విషయం కాదు, ఈ విషయాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత తెలుగు వాళ్ళకే క్యారెక్టర్లు ఇవ్వాలి, తెలుగు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఇస్తున్నాం, వీళ్ళంతా తెలుగు వాళ్ళు కదా, వీళ్ళందరూ ఎక్కడన్నా అమెరికా నుంచి వచ్చారండి, వీళ్ళు ఇక్కడోళ్ళేగా. హీరోయిన్లు కొన్ని విలన్ క్యారెక్టర్లు ఆ సినిమా అవసరాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ చాయిస్, దీంట్లో ఎవరూ ఏమీ చేయలేరు. మా అసోసియేషను తెలుగు అమ్మాయిలకి తెలుగు వాళ్ళకి క్యారెక్టర్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేయగలుగుతున్నాయి, కానీ వాళ్ళ మెడలోంచి హక్కు మాకు లేదు, చెయ్యం కూడా. అక్కడ కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి మేము చెప్పినట్టు చేయమని అధికారం మాకు లేదు. ఆ కోట్లు తీసే వాళ్ళకి, కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి ఒక ₹1,00,00,000 నష్టం వస్తే మా అసోసియేషన్ కాదు కదా, ఎవడు ఇవ్వలేడు. వాళ్ళు జీవితాలు పణంగా పెట్టి సినిమాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు తెలుగు వాళ్ళనే తీసుకోవాలి అని వాళ్ళ మీద మెడలు వంచి మేము చేయలేము, ఇది కుదరదు. అలాగే అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.